రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆలోచనకర్త, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయం నుంచి సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు అయా మా అందరికీ తోడై ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాలం వరకునైనా మేము సజీవులంగా ఉన్నాము అంటే అది మీ కృప మాత్రమే తండ్రి. ఈ రోజున మమ్మల్ని దీవించిన దేవుడవు తండ్రి, ఆశీర్వదించిన దేవుడవు ప్రభువా. మా ప్రయాణాలలో కూడా మీ రక్షణ దయచేశారు నాయన. అపాయాలు జరగకుండా కాపాడారు ప్రభువా. ఈ రాత్రి వరకు తండ్రి ఏ లోటు లేకుండా పోషించారు నాయన. అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించారు ప్రభువా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మరొకసారి మీ నామాన్ని బట్టి మేమందరము కూడా ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను అని తండ్రి కీర్తనాకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా ఈ రాత్రి కాలంలో తండ్రి, ఎవరైతే తండ్రి భయముతో, కలవరముతో, కృంగుదలతో ఉన్నారో అయా బిడ్డల పక్షాన మీరున్నారని, వారు దేనికి భయపడక జీవించాలి అని తండ్రి అయా మా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, వారిలో ఉన్న కలవరాన్ని తొలగించండి, భయాన్ని తొలగించండి. వారు దేనికి కూడా భయపడకుండా మీరు వారికి పక్షముగా ఉన్నారని, వారిని ఎవరు ఎదురించలేరని, వారిని ఎవరు కృంగదీయలేరనే విశ్వాసము కలిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి అయా. మీ యొక్క కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి తండ్రి. ఎన్నో ఆలోచనలు, భయాలు, కలవరాలు, హృదయ వేదనలతో బిడ్డలు జీవిస్తున్నారు నాయన. వాటన్నిటిని బట్టి తండ్రి ప్రార్థించబోతుండగా సమాధానము దయచేయండి అయా. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, ఐసీయూలలో, హాస్పిటల్స్లో ఉన్నారు అయా. వారందరినీ దర్శించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి అయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగం నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ప్రతి అప్పును కూడా కొట్టివేయమని అడుగుతున్నాము. ఆర్థికంగా వారిని బలపరచండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. తలగానే కానీ తోకగా ఉండరు అనే మీ వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి తండ్రి. ఎస్ లార్డ్, కుటుంబంలో సమస్యలు, విభేదాలు, గొడవలు ఉన్నాయి తండ్రి. వాటిని తండ్రి తొలగించండి, తీసివేయండి. వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. అపవాది క్రియలను లయపరచండి ప్రభువా. భార్యాభర్తల మధ్య విభేదాలు, రక్త సంబంధికుల మధ్య విభేదాలు, వాటన్నిటిని తొలగించండి. యవన బిడ్డలు మారు మనసు కలిగి తల్లిదండ్రులకు లోబడే జీవితం కలిగి ఉండే కృప దయచేయండి ప్రభువా. తండ్రి, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు అయా. వారి యొక్క పనులను, చదువులను, ఉద్యోగాలను అన్నిటినీ ఆశీర్వదించమని, క్షేమాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో వారి వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నాయన. ఆయా వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా మీ చిత్తాన్ని వారికి కనపరచండి. ఆయా గర్భఫలం కోసం ప్రార్థిస్తూ ఉండగా ఆ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు సంతానం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే గృహాల కోసం అడుగుతున్నారో మంచి సొంత గృహం వారికి దయచేయండి ప్రభువా. ఎవరైతే నాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారిని కూడా రక్షించండి. ఏ హాని వారికి జరగకుండా కాపాడండి ప్రభువా. తండ్రి, మారు మనసు లేని దుర్వ్యసనాలతో ఉన్న ప్రతి బిడ్డకు యేసునామంలో మారు మనసు దయచేయమని, దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశం చుట్టూ మీ కంచె కావలి దయచేయండి. సైనికులను, వారి కుటుంబాలను మీరే భద్రపరచండి, రక్షించండి తండ్రి. అయా, మేమందరము కూడా అలసిపోయిన దేహములతో ఉంటుండగా కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవ్వరికీ లేకుండా
ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండమని, దురాత్మ క్రియలు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, శత్రువుల యొక్క ఆలోచనలు ఏవిను ఎవ్వరిని బాధించకుండా ఈ రాత్రంతను మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండమని, మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం అనుగ్రహించమని, కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.